హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా చిన్నోడి కోసం అయితే క్యారెట్ రైస్ అయితే చేస్తున్నాను. మీరు ఎంతమంది నైట్ మిగిలిపోయినా పొద్దున తాలింపు వేసి తినే వాళ్ళు ఉన్నారో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్మోస్ట్ అందరూ అంతే బాపుతున్నారు అనుకోండి, ఎందుకంటే మనం మిడిల్ క్లాస్, అన్నం పడే బుద్ధి ఎవరికి కాదు. కాబట్టి పొద్దున్న లేవగానే ఇంకా టిఫిన్ లాగా అదే తాలింపు వేసుకొని తినేసేవాళ్ళం అందరము. నేను అదే బాపత్ అనుకోండి, ఎందుకంటే నైట్ మిగిలిపోయిన పొద్దున వేసుకొని తింటాను. మా వాళ్ళకి ఏదైనా టిఫిన్ చేసి ఇచ్చేస్తాను వేరే. కాకపోతే నేను మిగిలిన అన్నంని పొద్దున తాలింపు వేసుకొని తినేస్తాను. అది ఆఫ్టర్నూన్ చేసిన అన్నం నైట్ మిగిలిపోయింది అనుకోండి, ఆఫ్టర్నూన్ రైస్ నైట్ వేడి చేసుకుని తింటాను. అప్పటికప్పుడు వేడివేడిగా మా ఆయనకి అయితే చేసి పెడతాను. ఎందుకులే ఇక చలనం తింటాడు, బయటికి వెళ్ళి వస్తున్నాడు కదా, ఇంకా వేడివేడిగా రైస్ అయితే చేసి ఇచ్చేస్తే కడుపు నిండా తింటాడు కదా అని మనం అనుకుంటాము. కానీ ఒక సర్వేలో తెలియంది ఏంటి అంటే, నైట్ అన్నం అంటే చల్లన్నం తిన్న వాళ్ళే ఆరోగ్యంగా ఉంటున్నారు, అప్పటికప్పుడు వేడివేడిగా తింటున్న వాళ్ళు అనారోగ్యం పాలవుతున్నారు అనేది విషయం అయితే తెలిసింది. మనకు తెలియకుండానే వాళ్ళకి అనారోగ్యాన్ని మనకు ఆరోగ్యాన్ని అయితే ఇచ్చుకుంటున్నామని ఈ మధ్య తెలిసిందనమాట. ఏది ఏమైనప్పటికీ వాళ్ళకైతే చలనం పెట్టలేం కదా, మనసైతే ఒప్పదు. వీళ్ళు ఎంతమంది ఇలా చేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియోని సెలెక్ట్ చేయండి.